ఫైనలీ వన్ పీస్ చాప్టర్ 1185 స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. గాయ్స్ ఈ చాప్టర్ అయితే చాలా క్రేజీ ఉంది, ఎందుకంటే దీంట్లో మనం ఇంకా బ్రూక్ పాస్ చూడబోతున్నాం. ఫస్ట్ స్పాయిలర్ వచ్చేసి బ్రూక్ అయితే తన ట్రైనింగ్ ఆర్క్ అయితే స్టార్ట్ చేశాడు. క్యాండిల్ బ్రూక్ కి 2 థింగ్స్ నేర్పిస్తుంది. ఒకటేమో స్పోర్ట్స్ మ్యాన్షిప్, ఇంకోటేమో ప్రాపర్ ఎథిక్స్. అందుకే మనం చూడొచ్చు బ్రూక్ అయితే నాట్ ఓన్లీ సోల్ కింగ్ బట్ ఆల్సో ఎ స్పోర్ట్స్ మ్యాన్. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే క్యాండిల్ అయితే బ్రూక్ అయితే చాలా అసలు ఒక జంక్ యార్డ్ నుంచి ఒక ప్రాపర్ వర్తీ ఆఫ్ పర్సన్ ని చేసింది ఎస్పీరియా కింగ్డమ్ కోసం. దీని తర్వాత అయితే క్యాండిల్ ఒక సీక్రెట్ చెప్తుంది బ్రూక్ కి, దట్ షీ లవ్స్ ప్రిన్స్ లువెన్ బట్ తను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలే, ఎందుకంటే షీ వాంట్ టు బి లాయల్ గాడ్. అండ్ గైస్ దీని తర్వాత నెక్స్ట్ స్పాయిలర్ వచ్చేసి వరల్డ్ గవర్నమెంట్ షిప్ అయితే ఎస్పీరియా కింగ్డమ్ కి అయితే వచ్చింది. మనం చూడొచ్చు 10 రివ్యూటో కూడా వచ్చారు. 10 రివ్యూటో అంటే ఎవరో కాదు, వీళ్ళు వరల్డ్స్ నోబల్స్. వీళ్ళు కింగ్డమ్స్ కి వెళ్లి పీపుల్ ని స్లేవ్స్ లాగా తీసుకెళ్తారు. వీళ్ళ విజిట్ తర్వాత కెండల్ అయితే చాలా సీరియస్ గా ఇల్ అయిపోతుంది ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ థింక్ 10 రివ్యూటో ఏదో చేశారనుకుంటా క్యాండిల్ కి, అందుకే తను సిక్ గా ఫాల్ అయింది ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆఫ్టర్ ఫైనలీ క్యాండిల్ అయితే రికవర్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ప్రిన్స్ లివెన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేస్తాడు. అదేంటంటే అతని ఎంగేజ్మెంట్ క్యాండిల్ అనౌన్స్ చేస్తాడు. ఎస్పీరియా ఎంటైర్ కింగ్డమ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. బ్రూక్ ఇస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్, ఎందుకంటే తనకి ఇద్దరు ఇష్టమైన పర్సన్స్ అయితే గెటింగ్ మ్యారీడ్. అండ్ క్రైస్ దిస్ ఇస్ క్రేజీ, ఎందుకంటే దీని తర్వాత ఒక మిస్టీరియస్ ఫాగ్ అయితే ఎస్పీరియా కింగ్డమ్ లో అయితే ఫామ్ అవుతుంది. అండ్ ఈ ఫాగ్ అయితే చాలా ఇయర్స్ నుంచి అలానే ఉంటుంది. అండ్ ఈ ఫాగ్ వల్ల ఎస్పీరియా కింగ్డమ్ లో ఉన్న సిటిజన్స్ హెల్త్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ ఎస్పీరియా కింగ్డమ్ ఎకానమీ కూడా కొలాప్స్ అవుతుంది. గైస్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే ఎస్పీరియా కింగ్డమ్ ఎంటైర్ ఎకానమీ అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ నో ఇన్స్ట్రుమెంట్ మీన్స్ నో ఎకానమీ. దీని వల్ల ఏమైతుందంటే ఎక్స్పీరియా కింగ్డమ్ అయితే సెలెషియల్ ట్రిబ్యూట్ టు గవర్నమెంట్ చేయలేదు. అండ్ గైస్ ఇక్కడే ఒక క్రేజీ థింగ్ జరుగుతుంది. ఎస్పీరియా కింగ్డమ్ పే చేయట్లే అని చెప్పేసి వరల్డ్ గవర్నమెంట్ అయితే స్లేవ్స్ ని డిమాండ్ చేస్తుంది. మీ కాడ మనీ లేకపోతే గివ్ అస్ యువర్ సిటిజన్స్ హ్యావ్ స్లేవ్. అండ్ గైస్ ఫైనలీ ప్రిన్స్ లువెన్ అయితే ఇవన్నీ విని గోల్డ్ గవర్నమెంట్ డిమాండ్ అయితే రిఫ్యూజ్ చేస్తాడు. అండ్ ఫైనలీ తనైతే వార్ డిక్లేర్ చేస్తాడు వరల్డ్ గవర్నమెంట్ పైన. దిస్ ఇస్ క్రేజీ, ఎందుకంటే ఒక స్మాల్ కింగ్డమ్ వర్సెస్ ద ఎంటైర్ గవర్నమెంట్. ఈ వార్ వల్ల ఎస్పీరియా కింగ్డమ్ అయితే ఫ్లేమ్స్ తో నిండిపోతుంది. అండ్ మనం చూడొచ్చు బ్రూక్ అయితే ప్యాలెస్ కి రష్ అవుతాడు కింగ్ లువెన్ ని అండ్ క్యాండిల్ ని సేవ్ చేయడానికి. అండ్ ఫైనలీ బ్రూక్ అయితే ప్యాలెస్ అయితే రీచ్ అయిపోయాడు. అండ్ అక్కడ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చూస్తాడు. బ్రూక్ అయితే చాలా షాక్ లో ఉండిపోతాడు చూసి. బ్రూక్ అయితే ఆ ఇన్సిడెంట్ చూసి చాలా షాక్ లో ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ ద చాప్టర్. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే బ్రూక్ ఎంటర్ అవ్వగానే చూస్తాడు షూరీ ఏమో ప్రిన్స్ లువెన్ అయితే స్టాబ్ చేసింది. అండ్ ప్రిన్స్ లువెన్ ఎవరో కాదు బ్రూక్ ఒక బెస్ట్ ఫ్రెండ్. తర్వాత మళ్ళీ బ్రూక్ చూస్తాడు బోత్ లువెన్ అండ్ షూరీకి డెవిల్ వింగ్స్ ఇంకా హార్న్స్ వచ్చాయి. దీంతో మనం చెప్పొచ్చు ఇది డోమి రివర్స్ ఈమో అటాక్. అండ్ షూరీ ప్రిన్స్ లువెన్ అయితే ఈమో కంట్రోల్ లో ఉన్నారు. అండ్ గైస్ దీంతో మనం చెప్పొచ్చు ఎప్పుడైతే వరల్డ్ గవర్నమెంట్ షిప్ ఎస్పీరియా కింగ్డమ్ కి అయితే వచ్చిందో అప్పటికెళ్ళి ఇలాంటి ఇన్సిడెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ గైస్ ఇవే ఈ చాప్టర్ స్పాయిలర్స్. దీంతో ఈ చాప్టర్ స్పాయిలర్స్ అయితే అయిపోయాయి. ఈ స్పాయిలర్స్ మాత్రమే. లెట్స్ వెయిట్ ఫర్ ద చాప్టర్ రిలీజ్ అండ్ సీ యూ గైస్ ఇన్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.